బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి స్టీల్ కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా పొగ కమ్మేసింది. ఈ పేలుడులో కార్మికులకు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి స్టీల్ కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దీంతో భారీగా మంటలైతే ఎగిసిపడ్డాయి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నల్లటి పొగ అంతా కూడా కమ్ముకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో అక్కడ పని చేస్తున్న కార్మికులు కూడా ఇదే ప్రమాదంలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ ఈ ఘటనంతా వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి స్టీల్ కంపెనీలో చోటు చేసుకుంది. ఇటు ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడడంతోనే అదే కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి కొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో ప్రెసెంట్ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇటు లక్ష్మీదేవిపల్లి స్టీల్ కంపెనీలోని భారీ పేలుడు జరిగింది. అక్కడ పేలుడు ధాటికి అంతా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అయితే చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా పొగ కమ్మేసిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, అసలు ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి స్టీల్ కంపెనీలో జరిగినటువంటి ఈ పేలుడు ఏదైతే ఉందో ఇది ఆ రియాక్టర్ అంటే ఏదైతే బట్టీలో ఉన్నటువంటి స్టీల్ కంపెనీలో ఉన్నటువంటి బట్టీ పేలడం తోటి పేలుడు సంభవించడం తోటి ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే అటు సిబ్బంది కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఆ చుట్టుపక్కలంతా కూడా దట్టమైనటువంటి నల్లటి పొగ అలుముకుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా భయాందోళనకు గురయ్యి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేసేటువంటి విధంగా అయితే పరుగులు తీసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనిపైన సమాచారం ఏమీ లేదు, అసలు ఎలాంటి పేలుడు జరగలేదని చెప్పి కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం మాట్లాడడం ఇక్కడ గమనం చెప్పాలి. కేవలం లారీ టైర్ మాత్రమే పేలింది అని చెప్పి ముందుగా కొట్టిపడేసింది కంపెనీ. కానీ ఆ కంపెనీలోకి వెళ్లి చూసేందుకు పోలీసుల్ని కానీ లేకపోతే ఇతరులను కానీ అనుమతించకపోవడం అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కంపెనీ మాత్రం ఎలాంటి పేలుడు జరగలేదంటూ బుకాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వారు పెద్ద మొత్తంలోనే గాయపడ్డట్టుగా కూడా వార్తలు అయితే వస్తా ఉంది. దానికి సంబంధించి నల్లటి దట్టమైనటువంటి పొగలు ఆ కంపెనీ చుట్టూ అలుముకోవడం అదంతా కూడా మనము విజువల్స్ ఈ యొక్క పేలుడు జరిగినట్టుగా అయితే మనకి స్పష్టమవుతుంది. కానీ కంపెనీ మాత్రం ఎవరిని లోపలికి ఇంకా అనుమతించట్లేదు ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ విజయ్.